ఆ నియోజకవర్గంలో నిన్నటిదాకా టీడీపీ నేతలు ఫైటింగ్ కి దిగారు. ఇప్పుడు తమ వంతు అంటోందట వైసీపీ. అయితే వాళ్ళు ఫైటింగ్లు చేయట్లేదు, జస్ట్ కనిపించకుండా పోయారట. తమ లీడర్లు కనిపించకుండా పోవడంతో వైసీపీ క్యాడర్ పరేషాన్ అవుతున్నారని సమాచారం. కూటమి గాలిలో కూడా అక్కడ వైసీపీ గెలిచింది. అప్పుడప్పుడు కనిపించే ఆ ఎమ్మెల్యేని వీక్లీ ఎమ్మెల్యే అని పిలుచుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. ఇక అదే నియోజకవర్గం నుండి వైసీపీకి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, ఆయన కూడా గాయబంటున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ? వైసీపీ నేతలు కనిపించడం లేదంటున్న క్యాడర్, వారాలమ్మాయిగా మారిన ఎమ్మెల్యే సుధా, యాక్టివ్ గా లేని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, విశ్వనాథరెడ్డితో గోవిందరెడ్డి వర్గం ఢీ, లీడర్లు ఏరి అంటున్న వైసీపీ క్యాడర్. కడప జిల్లా బద్వేల్లో వైసీపీ నేతలు గోవిందరెడ్డి, విశ్వనాథరెడ్డి మధ్య ఆధిపత్య పోరు జోరుగా సాగుతోందట. ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి వరుసగా బామ్మర్ది అయ్యే విశ్వనాథరెడ్డితో ఆయనకు గత 3 ఏళ్లుగా జగడం నడుస్తూనే ఉంది. అంతేకాకుండా బద్వేల్ నియోజకవర్గ వైసీపీకి అదనపు సమన్వయకర్త బాధ్యతలు కూడా విశ్వనాథరెడ్డికి ఇవ్వడంతో గోవిందరెడ్డికి ట్రబుల్స్ మరింత ఎక్కువయ్యాయంటున్నారు. గత ఎన్నికల్లో ఇద్దరు నేతలు విడివిడిగా పనిచేసిన పార్టీ గెలిచింది, కానీ కేడర్ ని సమన్వయపరచడంలో మాత్రం లోటు కనబడుతూనే ఉందంటున్నాయి. ఇక గోవిందరెడ్డి తన వారసుడిగా తనయుణ్ణి రంగంలోకి దించుదామంటే ఇంట్లో రగులుతున్న కుంపటితో అది సాధ్యం కావట్లేదనే చర్చ జరుగుతోంది. 2004లో తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశించిన గోవిందరెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్యే అయిపోయారు. ఇక 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఇక స్థానిక నాయకులు కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయిపోయారు. దాంతో గోవిందరెడ్డికి 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అయితే ఆయనకు ఆరోగ్య సమస్యలు రావడంతో నియోజకవర్గంలో పట్టున్న విశ్వనాథరెడ్డికి అదనపు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది. అదే ఇప్పుడు ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి మింగుడు పడడం లేదంటున్నారు. 2024 ఎన్నికల టైం నుంచి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఆయన బామ్మర్ది విశ్వనాథరెడ్డి మధ్య ఇన్ఛార్జ్ సీటుపై గొడవ మొదలైందంటారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా ఇన్నాళ్లు గోవిందరెడ్డి పెత్తనమే సాగింది. ఎమ్మెల్సీగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఆయన హవానే నడిచేది. పార్టీ అభ్యర్థి ఎవరైనా మొత్తం తన చేతిలోనే ఉంచుకొని నడిపించిన గోవిందరెడ్డికి ఇప్పుడు బామ్మర్ది పక్కలో బల్లెంలో మారినట్టు చెప్తున్నారు. బద్వేల్ వైసీపీలో బావా బామ్మర్ది ఫైటింగ్ ఇలా ఉంటే, ఇక్కడి నుంచి అదే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సుధా తన పని చేసుకుపోతున్నారట. అయితే ఆమె కేడర్ ను అంతగా కలుపుకొని పోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారానికి ఒకసారి నియోజకవర్గం వైపు తొంగి చూస్తున్నారని, అలా కాకుండా బద్వేల్ కు ఆమె మరింత సమయం కేటాయించాలని కేడర్ కోరుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అసలే అటు గోవిందరెడ్డి, ఇటు ఆయన బామ్మర్ది విశ్వనాథరెడ్డి మధ్య నలిగిపోతున్నామని, ఇలాంటప్పుడు ఎమ్మెల్యే సుధా చొరవ తీసుకుని కేడర్ ను ముందుకు నడిపించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి మౌనంగా తన పని తాను చేసుకుపోయే సుధా ఇప్పుడు కూడా మౌనరాగం ఆలపించడం మానేయాలని వైసీపీ కేడర్ కోరుకుంటోందట. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని లోకల్ వైసీపీ వర్గాలు చెప్తున్నారు.